ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము పరిశుద్ధ గ్రంథం నుండి 144వ అధ్యాయము 2వ వచనంలో చదివినట్లయితే, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైనాడని దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాటను మనం చూడగలుగుతున్నాం. దేవుడు మన చేతులకు యుద్ధాన్ని, మన వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పువాడైనాడు. మనం చేసే చాలా పనులు మన స్వంత శక్తితో మనం చేస్తున్నామని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ దావీదు భక్తుని వలె మన పూర్ణ శక్తితో దేవుని పైన ఆధారపడినట్లయితే దేవుని శక్తి మన శక్తికి తోడై మన శక్తికి మించిన కార్యాలు మనం చేయగలుగుతామని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, నీ సహాయము వలన నేను సైన్యమును జయించును, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదునని మరొక చోట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సహాయం లేనిదే ఈ లోకంలో మనం ఏది చేయలేము. దానికి మన ప్రయత్నం కూడా తోడవ్వాలి. మనం ప్రయత్నిస్తూ దేవుని సహాయాన్ని కోరినప్పుడు ఆయన మన ద్వారా కార్యాలను జరిగించి ఆ కార్యాలు అద్భుతంగా ఉండేటట్లుగా మన సొంత శక్తితో చేసే కార్యాల కంటే భిన్నంగా అత్యద్భుతమైన రీతిలో ఆ కార్యాలు జరిగించబడడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. ఇక నుండి దేవుని పైన ఆధారపడదాం. దేవుడిచ్చే ఉన్నతమైన కార్యాలను మనం కూడా అందిపుచ్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.